మేడి పండు చూడ మేలిమయ్యుండును పొట్ట విప్పి చూడు పురుగులుండును అన్నట్టు బయటికి కనిపించినంత గొప్పగా ఏం లేదట కాంగ్రెస్ సర్కారు క్యాబినెట్. లుకలుకలు బుకబుకలు కస్సు బుస్సులు కారాలు మిర్యాలు నూరుడే అవుతున్నదట. పర్దా సాటుకు పర్షాన్ పర్దా ముంగట సుకూన్ అన్నట్టు యాక్టింగ్ చేస్తున్నదట మంత్రి మండలి. ఇంతకు ముచ్చటేందంటారా? మీరే చూడుర్రి. మన బంగారం మంచిదైతే మెరుస్తలేదని గులుగుడెందుకన్నట్టు మన ముఖ్యమంత్రి మంచోడైతే ఏపీ సీఎం ను అనుడెందుకు అనే ఆలోచనలు పడ్డారట కాంగ్రెస్ పార్టీ మంత్రులు. తెలంగాణకు నష్టం చేసే బనకచర్ల ముచ్చట్ల ముఖ్యమంత్రి తీరు మంచిగా లేదని కోపం చేసిండట మంత్రులు కొందరు. మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లా సీఎం రేవంత్ రెడ్డి మీదికి తిరగబడ్డారట. చంద్రబాబు మోడీ ఆడిచ్చిన తీరుగా ఆడుడు మంచిది కాదు, ఒక్క కాంగ్రెస్ పార్టీకే కాదు మొత్తం తెలంగాణకే నష్టమని చెప్పిండట. దానికి ఉలికిపడి ఉక్కిరి బిక్కిరైందట రేవంత్ రెడ్డి. బనకచర్ల మీద హైదరాబాద్ లా అనుకున్నదేంది, నువ్వు ఢిల్లీకి పోయి చెప్పిందేంటిది, అట్లెట్లా ఒప్పుకుంటావు బనకచర్ల ప్రాజెక్టుకు? బనకచర్ల అనే ముచ్చటే ఎత్తొద్దని చెప్పి చంద్రబాబు తోటి ఒప్పందం చేసుకున్నట్టు కమిటీ వేస్తున్నట్టు సొంత నిర్ణయం ఎట్లా తీసుకుంటావు అని నిలదీసిండట. గొర్రెపిల్లను తినే తోడేలు ఉంటది కావచ్చు గాని మొత్తం మందనే మింగే భూత ఉండది, అసొంటి ఆలోచనలు చేయొద్దన్నట్టు చెప్పిండట. దాన్ని మనసులో పెట్టుకున్న సీఎం మంత్రి మండలి నుంచి ఆ మంత్రులను తీసేసే జిత్తులేసిండట. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇయ్యనన్నట్టు తెలంగాణ నీటి హక్కులు మాట్లాడిన ఆ మంత్రి శాఖకు ఒక్క రూపాయి కూడా ఇస్తలేడట. పైసలు లేని శాఖ నీకెందుకు అని మంత్రి పదవి గుంజుకునే నంగనాచి జిత్తులు వేసిండట. కానీ అధిష్టానానికి అన్ని కుట్రలు వివరించి చెప్పాల్సిన టైం వచ్చిందని ఆ మంత్రులు పదురుకుంటున్నారట. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లా ఎల్లెలకల వడక తప్పది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే బనకచర్ల ఒప్పందం చూపెట్టి అన్నిటికన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తది. అది పార్టీకి మస్తు నష్టమని మాట్లాడుకుంటున్నారట. తన పాత దోస్తుల కోసం గురువు గారి కోసం కాంగ్రెస్ పార్టీని ఆగం చేసుడే కాదు తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడని మొత్తుకుంటున్నారట. ఈ పంచాది చిలికి గాలివానై సీఎం రేవంత్ రెడ్డి పదవికి ఎసరు తెచ్చేటట్టే ఉన్నదని అంటున్నారట ఈ ముసుగుల గుద్దులాట తెలిసిన సొంత పార్టీ పెద్దలు.